హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం వివో X100 మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. మన ఛానల్లో ఆల్రెడీ వివో X100 Pro మొబైల్కి సంబంధించిన వీడియో ఆల్రెడీ ఉంది. సో చైనాలో లాంచ్ చేసిన మొబైల్నే అది ఇండియాలో లాంచ్ చేశారు. ఓకేనా, ఆ వీడియో అయితే మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. సో మీకు మన ఇండియాలో లాంచ్ అయిన ప్రైజెస్ అయితే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టినా అక్కడ మన ఇండియన్ ప్రైజెస్ ఉంటాయి, చూడండి. మీరు వీడియోలో చూస్తే మాత్రం మీకు ఖచ్చితంగా చైనా ప్రైజెసే ఉంటాయి, కానీ అక్కడ కామెంట్ సెక్షన్ లేదా డిస్క్రిప్షన్లో చూస్తే మాత్రం మీకు ఇండియన్ ప్రైజెస్ అయితే వేశాను. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే X100 Proకి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్పట్లేను. సో ఇప్పుడు ఏంటంటే ఓన్లీ వివో X100 మొబైల్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ LTPO AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. ఇది వచ్చేసి 1.5K రిజల్యూషన్ ఉన్న డిస్ప్లే, 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది, 2160Hz PWM డిమ్మింగ్ కూడా ఈ మొబైల్ అనేది సపోర్ట్ చేస్తుంది, 3000 నిట్స్ పీక్ మ్యాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే దీనికి ఉండడం జరుగుతుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే డైమెన్సిటీ 9300 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో ర్యామ్ చూసుకున్నట్లయితే LPDDR5X ర్యామ్తో వస్తుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే USF 4.0 స్టోరేజ్తో అయితే ఇది రావడం జరుగుతుంది. ఇక దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 120 వాట్స్కి అయితే ఈ మొబైల్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ వాడాడు. ఇది వచ్చేసి సామ్సంగ్ GD2 అనే సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సోనీ IMX920 సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇంకోటి వచ్చేసి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సామ్సంగ్ JN1 సెన్సార్ని యూజ్ చేయడం జరిగింది. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 150 డిగ్రీలో అయితే మీరు వీడియో అనేది రికార్డ్ చేయొచ్చు. 50 మెగాపిక్సెల్ అయితే ఇంకోటి యూజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఏ సెన్సార్ని యూజ్ చేశారో వీళ్ళు చెప్పలేదు. పెరిస్కోపిక్ లెన్స్ అంటే టెలిఫోటో లెన్స్ అనమాట. ఇది దీనికి కూడా విత్ OIS వస్తుందని అయితే వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. అలాగే ఇక ఈ మొబైల్కి అడిషనల్ ఫ్యూచర్ చూసుకున్నట్టయితే కామన్గా ఉండేవి అయితే అన్నీ ఉన్నాయన్నమాట. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటుంది, Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.4కు సపోర్ట్ చేస్తుంది, Android 14 మీద వస్తుంది, పంటచ్ OS 14 మీద వస్తుంది, IR బ్లాస్టర్ ఉంటుంది, IP68 వాటర్ రేటింగ్ ఉంటుంది, అలాగే 8.49mm థిక్నెస్తో వస్తుంది, 206 grams వెయిట్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఈ మొబైల్కి సంబంధించిన డీటెయిల్స్. దీని బేస్ మోడల్ ప్రైస్ వచ్చేసి 12GB RAM 256GB ఉన్న స్టోరేజ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 63,999 రూపీస్ అయితే పెట్టడం జరిగిందనమాట. ఇదే వివో X100 మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఇది మన ఇండియాలో లాంచ్ అయిందనమాట. సో మన ఇండియాలో 2 మొబైల్స్ లాంచ్ అయినాయి. ఏంటి, వివో X100 Pro. కాకపోతే ఏంటంటే చైనాలో ఆల్రెడీ లాంచ్ చేశారు వివో X100 Pro మొబైల్ని. సో అదే మొబైల్ని చైనాలో అదే ప్రో వర్షన్ ఇక్కడ కూడా లాంచ్ చేశారు కాబట్టి నేను వీడియోలో అయితే చెప్పట్లేదు అనమాట.